సినిమాకి ఎంత కాంపిటీషన్ ఉందో ఓటీటీకి కూడా అంతే కాంపిటీషన్ ఉంది ఈరోజు. చూస్తే ఒక నియర్లీ 4 ఎపిసోడ్స్ దాకా చూస్తాను. సో ఎప్పుడు మనకి సాఫ్ట్ కార్నర్లో ఒక మేక కనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడు బలైపోయేది మేక కాబట్టి. చాలా మంది ఆ ట్విస్ట్ అదిరిపోయింది, ఆ ట్విస్ట్ చాలా బాగుంది. చాలా ఏంటి దూకేసి ఇంటికి వెళ్ళిపోయారా? డైరెక్ట్గా వెళ్ళిపోయారు. ఎలా ఉన్నారు ఏంటంటే మీరు? అండ్ మెయిన్లీ ఆ కాస్ట్యూమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. కిల్లర్ది. అది మీరు చూపించట్లేదు, చూపిస్తున్నారు. సో సార్ మీకేమనిపించింది? నాకు ఫస్ట్ టైం నా చొక్కాకి మట్టి అంటకుండా ఉంది, హ్యాపీగా. కిల్లర్ మీరు గెస్ చేయలేదు కదా? మీరు చూసిన నేను అప్పటివరకు గెస్ చేయలేదండి. గెస్ చేయలేదు అసలు, నిజం చెప్పు పర్లేదు. ఫస్ట్ కిస్. హలో గాయ్స్, వెల్కమ్ టు ఫిల్మ్ ఫోకస్. నేను ప్రియదర్శన్. సో పులి మేక గురించి ఎన్నో కథలు విన్నాం, అలాగే గేమ్ కూడా ఉంది. సో ఎప్పుడు మనకి సాఫ్ట్ కార్నర్లో ఒక మేక కనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడు బలైపోయేది మేక కాబట్టి. బట్ మేక తిరగబడుతుందేమో అనిపిస్తుంది ఈ సిరీస్ చూస్తుంటే. అదేదో కాదు, పులి మేక. సో మన ముందు ఆ వెబ్ సిరీస్ టీం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఆది గారు. హాయ్ అండి. సో ముందుగా హాయ్ అండి అందరికీ. కంగ్రాచులేషన్స్, ఆల్రెడీ పాజిటివ్ రివ్యూస్ అయితే వస్తున్నాయి. సో నేను ఒకటి ఇప్పటి వరకు మీ నుంచి అంటే ఏమనుకునేవాడిని అంటే, ఓకే వాయిస్ అయితే మాడ్యులేషన్ తో ఒకవైపు ఏమో బేస్ కంప్లీట్ బేస్ తేగలరు, మళ్ళీ లవర్ బాయ్ గా మాట్లాడగలరు అనుకున్నాను. బట్ అటైర్స్ కూడా అలా ఈజీగా ఎలా మార్చేస్తున్నారండి. గడ్డ ఉంటేనేమో ఓకే రఫ్ లుక్ లో కనిపించేస్తున్నారు, జస్ట్ ఆ గడ్డను తీసి స్పెక్స్ పెట్టేస్తే ఇన్నోసెంట్ గా కనిపించేస్తున్నారు. ఎలాగా అటైర్స్ కూడా ఎంత మాయ చేస్తున్నారు. అది ఇది లుక్ కి ఫస్ట్ నాకు బాగా, నేను అంటే నీరజ గోన గారికి క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక మంచి లుక్ డిజైన్ చేశారు అండ్ దే వాంటెడ్ టు షో మీ ఇన్ డిఫరెంట్ వే అండ్ క్యారెక్టర్ని బట్టి వెళ్ళడం, అది మెయిన్ గా. సో యా, అది అటాచ్ అని కాదండి, అది క్యారెక్టర్ కూడా మనం ఇది పెట్టుకొని చేయడం అనేది కూడా నిజంగా ఇన్నోసెంట్ గానే ఉన్నారండి. చాలా ఫ్రెష్ ఉంది, యాక్చువల్లీ ఫ్రెష్ లుక్ ఉందండి. ఇప్పటివరకు చాలా మూవీస్ చేశారు కదా, ఇందులో చూస్తే చాలా ఫ్రెష్ లుక్. థ్యాంక్ యూ. సో సిరి గారు, మీరు బిగ్ బాస్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వీఆర్ నాట్ జస్ట్ ఏ యూట్యూబర్స్, వీఆర్ నాట్ జస్ట్ యూట్యూబర్స్ అని. సో ఆల్రెడీ అది బిగ్ బాస్ తో ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడైతే ఓటీటీలోకి ఎంటర్ అయిపోయారు. సో స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారా? మీకు కరెక్ట్ గా ఎలా ఉంటుందంటే, డైరెక్ట్ ఎలివేటర్ దొరికినట్టు కాకుండా యూట్యూబ్ నుంచి బిగ్ బాస్, ఇప్పుడేమో ఓటీటీ, నెక్స్ట్ బిగ్ స్క్రీన్, ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారా? లేదు స్టెప్ బై స్టెప్ వెళ్ళాలని ప్లాన్ చేసుకోలేదు, లేదు డబ్బీ మనం వెళ్ళిపోదాం పైకి అని కూడా ఏం ప్లాన్ చేసుకోలేదు. కలిసి రావడం కూడా కాదు. బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి డెఫినెట్ గా ఒకేసారి వెళ్ళడం అనేది కష్టం అవుతుంది, దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో ఏది వస్తే అది, అల్టిమేట్ గా యాక్టర్స్ నాకు వచ్చింది అది ఒకటే కాబట్టి, అది ఓటీటీ అయినా మూవీస్ అయినా ఎక్కడైనా సరే నాకు ఆ రోల్ నచ్చితే చేస్తున్నాను అంతే. సో మీ రోల్ కూడా చాలా సస్పెన్స్ మెయింటైన్ చేశారు రివీల్ చేయడానికి. నాకు చాలా నచ్చి వెబ్ సిరీస్ చేశాను నేను. ఓకే, సో యూట్యూబ్ లో కమెంట్స్ చూసుకున్నారా? ట్రైలర్ కింద, టీజర్ కింద ఎక్కువ కమెంట్స్ మీ మీద పెట్టారు, సిరియన్ సూపర్ సింగ్. చూసాను. సో ఎంత సపోర్ట్ ఉందో బయట నుంచి వాళ్ళు, క్యూట్ స్వీట్. సో చక్రవర్తి సార్, సో ఫస్ట్ టైం అందరికి ఓటీటీ డెబ్యూ లెక్కేస్తుంది. సో ఏంటి పక్కగా ప్లాన్ చేసుకున్నారా మొత్తం అందరూ ఇదైతేనే పర్ఫెక్ట్ అందరికి ఓటీటీలో అని చెప్పి? లేదు, అందరినీ అలా కలిసాం అందరం అంతే. సో కోన గారు పిలిచి ఒకసారి వెబ్ సిరీస్ నరేట్ చేస్తాను, నచ్చితే డైరెక్ట్ చేయమన్నాం. ఆయన బింజ్ వాచింగ్ లాగా బింజ్ నరేషన్ ఇచ్చారు 8 ఎపిసోడ్స్. నాకు నేను విన్నప్పుడు ఒక ఆడియన్గా నేను ఎలా గ్లో అయినా, రేపు పొద్దున ఆడియన్స్ కూడా అలాగే గ్లో అవుతారు కదా అనిపించింది. సో ప్రభాకర్ శర్మకి ఆదిగాని అనుకుంటున్నాను, కిరణ్ ప్రభాకి లావణ్య త్రిపాఠిని అనుకుంటున్నాను, ఆ ఫ్రెండ్ క్యారెక్టర్కి సీరియన్ అనుకుంటున్నాను. ఇలా మెయిన్ క్యారెక్టర్స్ అన్ని కొన్ని అనుకున్నారు. దాని తర్వాత వి గాట్ ఇన్ టు ఇట్. మీరు అడగలేదండి అంటే, ఈమెమో చుట్టబుగ్గలతో ఎంతో అందంగా ఉండే ఆమె ఫైట్స్ లేదు ఇమీడియట్ గా నాకు నచ్చింది ఏంటంటే, షీ హాజంట్, అంటే ఇది వరకు చేయని రోల్స్ లో ఆ క్యారెక్టర్స్ మనం తీసుకొస్తేనే అది కొత్తగా ఉంటుంది. ఆల్రెడీ 10-15 పోలీస్ ఆఫీసర్ గా తను చేసేసి ఉంటే ఆ ఫ్రెష్నెస్ రాదు. సో లావణ్య త్రిపాఠి గారి కరెక్ట్ పుల్ ఆఫ్ చేయగలుగుతాం అన్న కెపాసిటీ మనకు ఉన్నప్పుడు వీ కెన్. సో ఆ ఫ్రెష్ గా ఉంటది. తను కూడా ఇది వరకు ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ గా చేయలేదు. సో ఆ లుకే కొత్త ఫ్రెష్నెస్ తీసుకొస్తుంది టు ద సిరీస్ అనిపించి we did it. సో సార్ మీకేమనిపించింది? నాకు ఫస్ట్ టైం నా చొక్కాకి మట్టి అంటకుండా ఉంది, హ్యాపీగా ఫీమేల్ లీడ్ ఫైట్స్ చేసుకుంటుంటే నేను హ్యాపీగా కూర్చోవచ్చు అనుకున్నారా? ప్రశాంతంగా ఓకే అనుకున్నా. అదే ఇందాక ఏం చెప్పినట్టు
నేను పోలీస్ ఆఫీసర్ చేసి అదట రెగ్యులర్ అయిపోయేది. అంటే మనం చాలా సినిమాల్లో కూడా చూసేసాం, హీరోయిన్ ఫారెన్సిక్, హీరో ఇది. ఎప్పుడైతే అది ఇలా మారిందో కంప్లీట్ గా ఇట్స్ ఒక డిఫరెంట్ లుక్ వచ్చేసింది సిరీస్ కి. అండ్ ఎండ్ ఆఫ్ ది డే సిరీస్ మంచి హిట్. సో హ్యాపీ ఫర్ దట్. అండ్ మీలో కామెడీ యాంగిల్ యూజ్ చేసుకున్నారు ఇందులో. నా కామెడీ నాకు ఫస్ట్ నుంచి ఇష్టం. నా ఫస్ట్ ఫిలిం నుంచి మీరు చూస్తే అక్కడక్కడ కామెడీ బాగా ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయినవి. సో బట్ ఇందుకు వచ్చేసరికి కోనా గారు ఇస్ నోన్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అంటే అది నాది అవినాష్, ముక్క అవినాష్ తనే ఎరగదీసాడు. ఐ హ్యాడ్ గ్రేట్ ఫన్ యాక్టింగ్. అందుకే ఒక మంచి టైమింగ్ ఉండే ఆర్టిస్ట్ పడితే పక్కన మనకి ఈజీ ఉంటుంది. అంటే మీరు ఇన్నోసెన్స్ కామెడీ అది మీ దగ్గరకు వచ్చేసరికి చాలా ఇన్నోసెంట్ గా చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇంటెలెక్చువల్ కూడా. సో ఆ ఇంటెలెక్చువల్ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు ఎలా అనిపించింది? మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేస్తుంది అన్ని తెలుసా? లేదు వీళ్ళు రీసెర్చ్ చేశారండి దాని గురించి అంతా కూడా. సో ప్రతి డీటెయిల్ వీళ్ళు రీసెర్చ్ చేశారు. సో షూటింగ్ లో వచ్చేసరికి మనం చాలా సినిమాలు చూసాం కదండి ఫోరెన్సిక్ కొన్ని. సో ఒక ఫోరెన్సిక్ అని చెప్పి ఒక ఇంగ్లీష్ ఇది కూడా ఉంది అనుకుంటా. సో అందులో మనం చూస్తే వాళ్ళు షార్ప్ గా ఉంటారు. సో అది మనకి క్యారెక్టర్ని అర్థం చేసుకొని చేసేయడం అండి. సో అంత పెద్ద హోంవర్క్ ఏం కాదు, బట్ క్యారెక్టర్ని అర్థం చేసుకొని మనం ఆ క్యారెక్టర్ని బట్టి వెళ్ళిపోతే యువర్ జాబ్ యాజ్ అన్ యాక్టర్ ఈజ్ హాఫ్ డన్ అని ఫీల్ అవుతాను. అండ్ మెయిన్లీ సస్పెన్స్ థ్రిల్లర్ అంటే అందరూ ఆ జానరాకే మీరు కమిట్ అయ్యి ఉంటారు అనుకుంటాం. బట్ మీరు తెలివిగా ఏంటంటే ఫ్యామిలీస్ చూస్తారు ఓటీటీ అంటే, మీరు మొత్తం ఫ్యామిలీ, అందులో ఫ్యామిలీ డ్రామాని మొత్తం ఇంక్లూడ్ చేశారు. లవ్ స్టోరీ ఉంది. సో ఇది స్టోరీ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఒక పక్క ఇన్వెస్టిగేషన్ వెళ్తూ ఉంటుందండి, ఆ ఫ్లో ఉంటుంది. అందులో వీడి బాధ వీడిది, అది ఎస్టాబ్లిష్ చేసాం మీరు చెప్పినట్టు. ఏంటంటే వీడికి 40 రోజుల్లో పెళ్ళి అవ్వకపోతే 60 ఏళ్ళ వరకు పెళ్ళి అవ్వదు. సో అది నా బాగా హుక్ అయింది. ఎప్పుడే 40 years 40 రోజుల్లో పెళ్ళి అవ్వకపోతే 60 ఏళ్ళ వరకు పెళ్ళి అవ్వదని చెప్పి. అది ఫాదర్ ఎక్స్ట్రాడినరీ ఆస్ట్రాలజర్. అంటే అందరూ ఆయన ఇంట్లో ప్రభాస్ గారి ఫోటో పెట్టుకుని ఉంటారు, మోడీ గారి ఫోటో ఉంటుంది, అందరూ పెద్ద పెద్ద హీరోస్ కూడా ఆయన దగ్గర చూసుకున్న అవన్నీ కూడా వెనకాల పెట్టాం ఫోటోలు. సో ఇవన్నీ అంత ఎక్స్ట్రాడినరీగా అందరూ యుఎస్ నుంచి కూడా ఆయన ఫ్యాన్స్. అలాంటి ఒక ఫాదర్. సో ఆయన చెప్పాడు అంటే తప్పకుండా దాన్ని ఫాలో అవ్వాలి. సో ఆ చాదస్తం అదంతా. సో ఆ టెన్షన్ లో వీడి టెన్షన్ వీడిది ఉంటుంది. సో కరెక్ట్ గా ఐ థింక్ ఆ ఫ్లోలో లవ్ కూడా అలా కలిసిందని నేను అనుకుంటున్నాను. అండ్ మీ ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన కూడా క్రేజీగానే ఉంటారు బయట. అంటే చాలా మిడిల్ క్లాస్ మెలోడీస్ కానీ ఆయన ఇప్పుడు చాలా బిజీ అయిపోయారు. సో ఆయనకు ఆ డామినేషన్, ఆ మాట్లాడడం అంతా కూడా చాలా బాగా చేశారు ఆయన. సో ఎస్, సో అదంతా బాగా వర్కౌట్ అయింది ఆ ట్రాక్ అంతా కూడా. ఎస్. అండ్ మీరు నమ్ముతారండి ఇలాంటి జాతకాలు ఇవన్నీ? నేను నమ్ముతానండి. అంటే ఒక్కొక్క ఎక్స్టెంట్ వరకు. అంటే పెద్ద నమ్మకం లేదు నాకు. మా ఇంట్లో మా వైఫ్ బాగా నమ్ముతుంది ఇవన్నీ. సో యా. సో అంటే మేమైతే ఫస్ట్ మొన్నటి వరకు యాక్షన్ సినిమాస్ కి బాగా అటాచ్ అయిపోయారని మేము అనుకున్నాం. బట్ ఈ సినిమాతో అది బ్రేక్ చేశారు. సో ఇప్పుడు థ్రిల్లర్స్ కి బాగా కరెక్ట్ అవుతున్నారు మీరు. థ్రిల్లర్స్ కి అనుకుంటున్నాం అది కూడా బ్రేక్ అవబోతుందా నెక్స్ట్ సినిమాస్ ఏమన్నా? సిఎస్ఐ సనాతన్ కూడా నాకు తెలిసి థ్రిల్లర్. అది థ్రిల్లరే, బట్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. అలాగని కాదండి, ఇది మెయిన్ థ్రిల్లర్సే చేయాలి లేకపోతే యాక్షన్ చేయాలి, లవ్ అని చేయాలని కాదు. ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్. ఇది నేను కోనా గారు నాకు ఫోన్లో చెప్పారు లైన్. ఎప్పుడైతే ఈ లైన్ చెప్పారో ఫారెన్సిక్ ఇది చేయాలి నీకు చాలా బాగుంటుంది అనేసరికి నాకు అప్పుడే నేను ఫిక్స్ అయ్యి ఇది చేసేద్దామని. ఎందుకంటే అనిపించింది కొన్ని మనం విన్న వెంటనే ఇదేదో హిట్, తప్పకుండా హిట్ ఇది అవుతుంది అనిపిస్తుంది కదా. ఇది మనం చాలా వింటుంటాం, బట్ ఒకటి అనిపిస్తుంది. అలాగా ఇది అనిపించింది. డాడీ విన్నారు ఫస్ట్ ఇది. సో డాడీ విని నాకు చెప్పారు చాలా బాగుంది, వెరీ ఇదిగా ఉంది, మంచి వెబ్ సిరీస్ అవుతుందని చెప్పారు. నీ క్యారెక్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మొత్తం. అప్పుడే అనిపించింది. తర్వాత కోనా గారిని కలిసిన వెంటనే షూర్ షాట్ అనిపించింది. సో సిరి గారు, మీరు బిగ్ బాస్ నుంచి కూడా చాలా ఎక్కడ మాకు దొరకట్లేదు, అసలు కెమెరాస్ ముందే దొరకట్లేదు, చాలా లోపలే ఉంటున్నారు. ఏంటి ఒక్కసారి ఇలా బ్యాంక్ చేద్దామని అనుకున్నారు? అదేం లేదండి. సో ఇది ఓటీటీ ఫస్ట్ అయితే డెబ్యూ కింద ఇది అయితే వచ్చింది. అంటే ఆల్రెడీ వేరే #BFF అని ఒక అది చూసాను. దాని తర్వాత ఇదే. బట్ నాకు నచ్చి ఇది చేశాను అంటే దానికన్నా ఇదే నాకు మంచి పేరు వచ్చింది. ఆర్టిస్టులు పెద్ద కాంపౌండ్ కాబట్టి డెఫినెట్ గా. మీరు చెప్పారు కదా బిగ్ బాస్ లో మిమ్మల్ని ఫాలో అయ్యి మిమ్మల్ని చూసి ఆ క్యారెక్టర్ చేసి రాయడం. సో అది చాలా గొప్ప విషయం కదా. చాలా అవును, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి రావడం అనేది గొప్ప విషయం. అంతే కదా. సో ఫెల్ట్ సో హ్యాపీ. ఇంకా వెంటనే చేసేయడం అలా అయిపోయింది. కానీ ఇందాక ఆది గారు అన్నట్టు మనకి కొన్ని విన్న వెంటనే ఒక వైబ్ వస్తుంది. సో ఆ పాజిటివ్ వైబ్ అనేది నాకు ఈ ప్రాజెక్ట్ తో వచ్చింది. అప్పుడు నమ్మాను, చేశాను. సో సార్, మీరు ఆల్రెడీ బాబీ గారితో కలిసి చాలా ప్రాజెక్ట్స్ వర్క్ చేశారు. సో రీసెంట్ గా వాల్తేర్ గారే కూడా వర్క్ చేశారు. సో ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఇది పర్ఫెక్ట్, నేను ఓటీటీలోకి ఎంటర్ అవ్వడానికి అనిపించిందా మీకు?
ఎందుకంటే మీరు కంప్లీట్ గా పంతం ఒక మూవీయే చేశారు. అవును, సో direct. మీరు నెక్స్ట్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసుకోవచ్చు. అవును. సో ఓటీటీలోకి డైరెక్ట్ ఎంటర్ అయిపోయారు. అంటే వాళ్ళతో వీరికి నేను కోనగర్ బాబు గారు ముగ్గురం వర్క్ Hmm. చేస్తున్నాము. సెట్టింగ్ అయిపోయింది, నెక్స్ట్ డే ఒకసారి ఇంట్లో కలుద్దాం అన్నారు. వెళ్ళని చెప్పిన తర్వాత అప్పటికి ఇందాక ఆది గారు చెప్పినట్టు ప్యారలల్ ప్లాట్ఫామ్స్ అండి. మూవీస్ అదే, ఓటీటీ ప్లాట్ఫామ్ ఇస్తే రెండు ప్యారలల్ గా ఉన్నాయి. కథ అయినంగానే బాగుంది అనిపించింది. వై నాట్, డెఫినెట్లీ ఓటీటీ వ్యూవర్షిప్ కూడా చాలా ఉంది. సో బాగుంది కాబట్టి చేసేద్దాం అనిపించింది, చేసాను అంతే. సెకండ్ థాట్ పెద్దగా ఆలోచించి పెద్ద రీసెర్చ్ ఏం చేయలేదు. సో ఐ ఫెల్ట్ కాన్ఫిడెంట్ ఐ కెన్ పుల్ దిస్ ఆఫ్ యాజ్ అ డైరెక్టర్ అండ్ ఐ పుల్డ్ ఇట్ ఆఫ్. సో ఈ రోజు వస్తున్న రెస్పాన్స్ కి వీఆర్ వెరీ హ్యాపీ. ఓటీటీలో కూడా అండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇప్పుడు Z5లో మాది ఇప్పుడు ట్రెండింగ్ 1లో ఉంది. Z5లోనే చాలా కాంపిటీషన్ ఉంది, చాలా వెబ్ సిరీస్లు ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి, చాలా కంటెంట్ ఉంది. సో ఒక కంటెంట్ చూడాలన్నా ఓటీటీలో కూడా అల్టిమేట్ టాక్ రావాలి. అదే అదిరిపోయింది, లేకపోతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజింగ్ గా ఉంది తప్ప, లేదంటే ఫస్ట్ ఎపిసోడ్ చూసి సెకండ్ ఎపిసోడ్కి మార్చేస్తాం, ఆపేస్తున్నారు టప్పని, ఇంకేమైనా ఇంకో దానికి వెళ్ళిపోతున్నాం. అండ్ ఎవ్రీ వీక్ ఒక 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, 5-6 వెబ్ సిరీస్ రిలీజ్ అవుతున్నాయి. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ఓటీటీ కూడా అంత, ఓటీటీ సినిమా అలా అని కాకుండా సినిమాకి ఎంత కాంపిటీషన్ ఉందో ఓటీటీకి కూడా అంతే కాంపిటీషన్ ఉంది ఈరోజు. సో ఓటీటీ ఈజ్ నాట్ ఈజీ. అండ్ ఓటీటీలో ఇప్పుడు పులిమేక ఈజ్ బికమ్ గుడ్ హిట్ అంటున్నారు, మంచి పెద్ద హిట్, మంచి ట్రెండ్ సెటర్ అంటున్నారు. సో దట్స్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ హ్యాపీ అందరికీ. అంటే అందరూ కష్టపడి చేసాం, ఇది ఒక టీమ్ లాగా అందరం కష్టపడి చేసాం. అండ్ ఇంత మంచి పేరు అందరికీ వచ్చింది. సో హ్యాపీ ఫీల్ అవుతుంది. అండ్ మేకింగ్ పరంగా అయితే ఓటీటీకి ఎక్కువ లెంత్ ఎంత పడుతుందండి? మాకు చూపించడం అయితే 8 ఎపిసోడ్స్ చూపిస్తారు, బట్ మీకు మేకింగ్ పరంగా ఒక లీడ్ హీరో మీకు ఎంత డ్యూరేషన్ పడుతుంది అసలు ఒక సినిమాతో కంపేర్ చేసుకుంటే వెబ్ సిరీస్ కి? అంటే ఇంకా ఇన్ఫాక్ట్ ఎక్కువ, ఇది ఇంకా అది 2 hours, ఇది 4 hours. బట్ మనం మీరే చెప్పాలి. అదే నేను అనుకునేది ఎక్కువ డేస్ పడుతుందా ఇది వర్కింగ్ డేస్? లేదు, ఒక మూవీకి పట్టేదానికన్నా తక్కువ డేస్ లోనే తీయాలి, కొన్ని కన్స్ట్రైన్స్ ఉంటాయి కాబట్టి. సో అంటే వి నీడ్ రిగరస్ ప్లానింగ్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా బాగా చేయాలి, ప్లానింగ్. కానీ ఇంత అవుట్పుట్ చాలా తక్కువ టైం లో చేసేసారని నేను ఫీల్ అవుతున్నాను. నార్మల్ గా చాలా రిచ్ గా ఉంది అంటున్నారు అందరూ, అది అందరూ చెప్పేది. అంత చాలా రిచ్ గా ఉంది అంటే సినిమా లెవెల్లో తీసేశారు. లొకేషన్స్ గానీ, కెమెరా వర్క్ గానీ, ప్రొడక్షన్స్ చాలా బాగున్నాయి. అండ్ మెయిన్లీ ఇది సిరీస్ అనుకుంటున్నాం కానీ, సిరీస్ అంటే ఇప్పుడు డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కావాలంటే ల్యాగ్ చేసుకోవచ్చు, మనం క్యారెక్టర్ని బాగా ఎలివేట్ చేయొచ్చు. బట్ మీరు హీరోయిన్ ని స్టార్టింగ్ డైరెక్ట్ ఇంట్రడ్యూస్ చేయడమే ఒక టాస్క్ లో ఉండి ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడ ఎక్కడ హీరోయిన్ కి ఇంట్రొడక్షన్ ఇచ్చి టైం వేస్ట్ చేయలేదు. సో మీకు ఉన్న స్పాన్ అయితే ఎక్కువ ఉంది మీకు, అయినా సరే మీరు అంత ఎందుకు తీసుకున్నారు సార్? ఫస్ట్ ఎపిసోడ్ గురించి అంటే ఫస్ట్ ఎపిసోడ్ లో కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్ అండి. ఇది మన సినిమా లాగా మళ్ళీ హై స్పీడ్ షాట్లు అలా ఇలా తీస్తే మళ్ళీ అది రెగ్యులర్ అయిపోద్ది. అంటే మనకి 4 hours టైం ఉంది కాబట్టి అనుకోవచ్చు, బట్ మీరు ఎక్కడ కూడా చాలా క్రిస్ప్ గా తీసుకున్నారు. స్ట్రైట్లీ కమింగ్ టు ద పాయింట్. అది యాక్చువల్లీ క్యారెక్టర్ గ్లూ చేసి, అంటే వెబ్ సిరీస్ లో కూడా మీకు ఫస్ట్ ఇనిషియల్ గానే హుక్ చేయాలి అని అన్నట్టు 1-2 ఎపిసోడ్స్ నుంచి వాళ్ళు వాక్అవుట్ చేయకుండా బింజ్ వాచ్ చేయాలంటే రైట్ ఫ్రమ్ ఫస్ట్ సీన్ యూ హావ్ టు గ్లూ దెమ్. చాలా ఆప్షన్స్ అలా ఉంది కాబట్టి 8 ఎపిసోడ్స్ ఫినిష్ చేస్తున్నారంటే. నేను మిడ్ నైట్ కూర్చున్నానండి, చూడండి నా ఐస్, మిడ్ నైట్ కూర్చొని చూస్తున్నాను, నాకు చూసేయాలనిపిస్తుంది, నాకు నిద్ర ఆగట్లేదు, చూసేయాలనిపిస్తుంది. చూస్తే ఒక నియర్లీ 4 ఎపిసోడ్స్ దాకా చూస్తాను. సిరి హనుమంత్ గారిని అక్కడ వరకు మీరు సస్పెన్స్ చేసి అప్పటి వరకు మీరు రివీల్ చేయలేదు. అండ్ మెయిన్లీ ఆ కాస్ట్యూమ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి, కిల్లర్ది. అది మీరు చూపించట్లేదు, చూపిస్తున్నారు. అదేదో మూవీలో ఉంటది కదా, కిల్లర్ మీరు గెస్ చేయలేదు కదా? నేను అప్పటి వరకు గెస్ చేయలేదండి. గెస్ చేయలేదు, నిజం చెప్పండి, పర్లేదు. పెడుతున్నారు వాళ్ళ ఇంటెలెక్చువల్ లెవెల్స్ చూపించుకోవడానికి మెసేజ్ పెడతారు, అన్ని రాంగ్ గెస్ గ్రో అప్ అని పెట్టి రిటర్న్ రిప్లై పెడుతున్నాను. సో ఎందుకంటే ఆ కిల్లర్ చిన్న ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్స్ లేదా సీరియల్ కిల్లర్ అనేది అది ఎప్పుడు వర్కౌట్ అయ్యేదే. ఆ గెస్ చేయకుండా అందరూ 4th ఎపిసోడ్ లో ఆ ట్విస్ట్, చాలా మంది ఆ ట్విస్ట్ అదిరిపోయింది, ఆ ట్విస్ట్ చాలా బాగుంది, చాలా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఇచ్చాం. అలానే ట్విస్టులు చాలా బాగున్నాయి. ట్విస్ట్ ఇంకా 4th నుంచి 8th వరకు కంటిన్యూ అవుతూనే ఉంటది. దానికి టెరిఫిక్ మంచి రెస్పాన్స్. తమిళ్లో కూడా మంచి రెస్పాన్స్. కరెక్ట్, అది హైలైట్. తమిళ్లో చాలా మంది చూస్తున్నారు, నాకు చాలా మంది తమిళ్లో చూసిన వాళ్ళు నన్ను ట్యాగ్ చేసి పెడుతున్నారు. సో అది చాలా హ్యాపీ. అండ్ మేబీ జీ వాళ్ళు మిగతా లాంగ్వేజెస్ కూడా డబ్ చేస్తారు నెక్స్ట్. ఓకే అండి. అండ్ వాల్తేరు వీరయ్య గురించి ఒకసారి మాట్లాడుకున్నాం సార్. సో అందులో ఉన్న ఒక
స్పెషల్ మూమెంట్ ఏమైనా చెప్తారా మీరు రవితేజ గారు చిరంజీవి గారు కలిసి ఉన్నప్పుడు ఎప్పుడైనా? స్పెషల్ మూమెంట్ అంటే ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు చిరంజీవి గారు పార్టీ ఇచ్చారండి. సో ఇంకా రిలీజ్ అవ్వలేదు సినిమా అప్పటికి. మా అందరిలో చిన్న టెన్షన్ ఉంటుంది. డైరెక్టర్ బాబీకి తన టెన్షన్ తనకు ఉంటుంది, రైటర్స్గా మా టెన్షన్ మాకు ఉంటుంది. సో బట్ బాస్ ఒక్కడే ఆల్రెడీ ఈ రిజల్ట్ మెగాస్టార్ చిరంజీవి గారే ఈ రిజల్ట్ ఉన్నట్టు ఆ రోజు ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ బిహేవియర్ కానీ అంటే ప్రొడిక్షన్ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఎడిట్ చూసేసి దిస్ విల్ బి అ బిగ్ ఫిలిం అని ఆ రోజే సెలబ్రేట్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది టీం అందరికి. ఇంత పెద్ద హిట్ అయినట్టు ఆ రోజే సెలబ్రేషన్ చేస్తారు ఆయన ఫస్ట్ రోజు ఆయన ఇంట్లో పార్టీ ఇచ్చిన రోజు. సో అది మీకు ప్రెషియస్ మూమెంట్ అనిపించింది. ఆ ఫొటోస్ అవి కూడా ఉన్నాయి. సో ఇట్ వాస్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. సో బాస్ పార్టీ అప్పుడే బాస్ పార్టీ ట్విట్టర్ లో వాటిలో ఫొటోస్ కూడా పెట్టాము బాస్ పార్టీ అని. ఒక చిన్న సెగ్మెంట్ అండి, 2 minutes మీ ఇద్దరి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. అంటే సార్ని అడిగితే బాగోదు ఇలాంటి క్వశ్చన్స్. పర్లేదు, అడగండి. ర్యాపిడ్ ఫైర్ ఒక 5-6 questions. సో యువర్ ఫస్ట్ క్రష్ ఎట్ ది ఏజ్ ఆఫ్? when I was in 8th. ఓకే అండి. సో ఫస్ట్ టైం స్కూల్ ఆర్ కాలేజ్ బంక్ కొట్టింది మీకు గుర్తుందా? స్కూల్ బంక్ కొట్టలేదు కానీ స్కూల్లో క్లాసులు బంక్ కొట్టాను. సో ఆ రోజు ఏం చేశారు? ఏం లేదు, సైలెంట్ గా బ్యాగ్ ఒకటి కింద దాచేసి ఆబ్సెంట్ లాగా ఫస్ట్ క్లాస్ ప్రెసెంట్ చేసి బ్యాగ్ కింద పెట్టేసి ప్లే గ్రౌండ్ లో దాక్కోవడం, క్లాస్ 4 ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మేనేజ్ చేసి నేను ఎక్కొట్టేసానని చెప్పి అలాంటివి చేసింది. స్కూల్లోనే బంక్ కొట్టాను నేను. సో ఫస్ట్ జాబ్ ఏంటి, శాలరీ, పేమెంట్ ఆర్ శాలరీ ఫస్ట్ టైం రిసీవ్ చేసుకున్నాను? నేను ఇప్పుడు డబ్బింగ్ చెప్పాను అనుకుంటా అండి చిన్నప్పుడు. అండ్ క్రికెట్ కనుక నేను స్టేట్ అంతా ఆడాను. సో దానికి ఇది పేమి పర్ మ్యాచ్ ఎంత అని ఇచ్చాను. సో ఫస్ట్ టైం కొనుక్కున్న బైక్ ఆర్ కార్? బైక్. ఏంటండి మోడల్? స్ప్లెండర్ గుర్తులేదండి. ఫస్ట్ గియర్ బైక్ కాదు, ఇది కైనెటిక్ ఆర్ట్. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళారు? ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ సింగపూర్ అనుకుంటా. సింగపూర్. సో ఫస్ట్ టైం ఆడిషన్ ఎప్పుడు ఇచ్చారు, లేదా ప్రొఫెషనల్ ఫోటోషూట్ ఎప్పుడు ఇచ్చారు? మేబీ ఒక 14 years బ్యాక్. ప్రేమ కావాలికి ముందే? ముందే 4 years. ప్రేమ కావాలికి ముందే 2 years ముందు. ఓకే. సో మీ ఫస్ట్ కిస్? అతను ఫ్రెష్ అవుతున్నాడు. ఇమాజిన్ చేసుకుంటానండి మీరు. సరే ఈ క్వశ్చన్ మీకు, మీ ఫస్ట్ కిస్? నాకు ఇంకా అవ్వలేదండి. ఫస్ట్ కిస్ మేబీ చిన్నప్పుడు మా మమ్మీ ముద్దు పెట్టుకుని ఉంటారు అంతే. లేదు, మీరు చెప్పండి. నేను చెప్పాలి. మాకైతే ఒక ఆన్సర్, మీకైతే ఒక ఆన్సరా? ఫస్ట్ కిస్ ఎప్పుడు అంటే ఏ ఏజ్ లో అని? ఫస్ట్ కిస్సా? ఓకే. ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ ఎవరు? అలా ఫస్ట్ ఓకే, ఐ యూస్ టు లైక్ ఇలియానా. ఓకే. దేవదాస్ నుంచి అండి? థ్యాంక్ యూ అండి. సో మిమ్మల్ని కూడా సేమ్ క్వశ్చన్స్ అడుగుతాను. ముందే ప్రిపేర్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ. మీరు ఆల్రెడీ మీరు ఆయనకి ఎన్ని పంచులు వేసారో ఇప్పుడు ఎలా చెప్తారో చూస్తాను నేను. సో మీ ఫస్ట్ క్రష్ ఎట్ ది ఏజ్ ఆఫ్? ఫస్ట్ క్రష్ అంటే ఏమో నాకు నిజంగా గుర్తులేదు. చాలా ఉన్నాయంట అండి. ఆది గారు పాపం అన్ని చెప్పారు. సెలబ్రిటీ నార్మల్ గా బయట ఫస్ట్ క్రష్ ఎవరున్నారబ్బా? నాకు నిజంగా పేరు చెప్పక్కర్లేదు, మాకు ఏజ్ చెప్పండి అట్లీస్ట్. పేరు గుర్తుంటే నేను పేరు చెప్పేస్తాను, దానికి ఉందిలే, కానీ నిజంగా గుర్తులేదు. సరే పోనీ ఫస్ట్ టైం స్కూల్ ఆర్ కాలేజ్ బంక్ కొట్టింది? ఫస్ట్ టైమా 4th class లో ఉన్నప్పుడు వాష్రూమ్ అని చెప్పేసి గేట్ దూకేసి ఇంటికి వెళ్ళిపోయా. డైరెక్ట్ గా వెళ్ళిపోయా. ఎలా ఉన్నారు ఏంటండి మీరు? సో మీ ఫస్ట్ జాబ్ ఎప్పుడు, శాలరీ ఫస్ట్ టైం రిసీవ్ చేసుకున్నది అంతా? న్యూస్ రీడర్ గా వర్క్ చేస్తుండే నేను. బేసికల్లీ నా ప్రొఫెషన్ ఫస్ట్ న్యూస్ ప్రెజెంటర్. సో అప్పుడు స్టార్టింగ్ నేను ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మంత్లీ 3,000 పే చేసి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవారు. ఇప్పుడు ఎంత అడిగితే చెప్తారా? నేను అడగనండి. సో ఫస్ట్ టైం మీరు కొనుక్కున్న కార్ ఆర్ బైక్? నా డబ్బులతో నేను కొనుక్కునేది అయితే కార్. ఏంటి? MG Hector. ఓకే అండి. సో ఫస్ట్ టైం ఆడిషన్ ఎప్పుడు ఇచ్చారు? ఫోటోషూట్ లేదండి, ప్రొఫెషనల్ ఫోటోషూట్ ఎప్పుడో ఇచ్చా, 7 ఆ న్యూస్ రీడింగ్ టైంలోనే ఇచ్చుంటారు కదా. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఏమైనా గుర్తుందా? నేను పక్కనే గోవానే వెళ్ళలేదు, ఇంక ఇంటర్నేషనల్ ట్రిప్ నేను వెళ్ళలేదు. చాలా బ్యాడ్ నేను ట్రావెలింగ్, చాలా అంటే చాలా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అని ఇప్పుడు నాకు వెళ్ళాలనిపిస్తుంది. గోవా కూడా వెళ్ళలేదు? నేను వెళ్ళలేదు నిజంగా. ఊటీ వెళ్ళాను ఒకసారి, మేబీ సినిమా ద్వారానే వెళ్తారు అంతే. ఊటీ కూడా షూటింగ్ వెళ్ళా, రాజర్ మూవీ ఒక చేసినప్పుడు వెళ్ళా. ఓకే. సో సెలబ్రిటీ క్రష్? సెలబ్రిటీ క్రష్ అంటే
ఫేవరెట్ హీరో అయితే పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు. లైక్ క్రష్లు అంటే నాకు హీరో ఫస్ట్ సినిమాలు చేసిన చాలా మంది క్రష్లు ఉన్నారు. ఫస్ట్ సెలబ్రిటీ క్రష్. ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ ఏమో తెలీదు. ఆది గారు. అష్టాచమ్మ, ఐ మీన్ నాని ఫ్రమ్ అష్టాచమ్మ, ఆది గారు ఫ్రమ్ ప్రేమ కావాలి. అదే ఫస్ట్ మూవీలో అవి నా క్యారెక్టర్ కి మనం కనెక్ట్ అవుతామో తెలీదు, లేకపోతే ఆ పర్సనాలిటీకి అవుతామో తెలియదు, బట్ చూడగానే బాగా అనిపిస్తుంది. నేను మొన్న మా ప్రివ్యూలో కూడా నేను అదే చెప్పాను, నాకు ప్రేమ కావాలి టైంలో బాగుంటది, చూడగానే బాగా అనిపిస్తుంది. సో ఫైనల్ గా ఫస్ట్ కిస్. కాదండి, మీరు అన్ని క్రష్ అవే వాడుతున్నారు మీరు. అంటే మీకు ఏంటి అసలు thumbnail రెడీ చేసుకోవాలి కదా. సో మీకు బాగా తెలుస్తుంది మా బాధ, నేను యూట్యూబర్. చెప్పండి ఏంటి మీ ఫస్ట్ కిస్? నాన్న, తర్వాత అమ్మ, తర్వాత తమ్ముడు, ఇంకెంతమంది కావాలి? ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్, ఇంకెన్ని కావాల్సిన ఆన్సర్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, Thank you. అండ్ కంగ్రాచులేషన్స్. నేను కూడా మిగిలిపోయిన కొన్ని ఎపిసోడ్స్ చూసేస్తాను, నేను కూడా కమెంట్స్ పెడతాను మీ ట్రైలర్ టీజర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సబ్స్క్రైబ్ Z5 లో Yeah. మా వెబ్ సిరీస్ Z5 లో వస్తుందండి, పులిమేక. సో ప్లీజ్ వాచ్ ఇట్, ఎంజాయ్ చేయండి. ఇట్స్ గోయింగ్ టు బి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ అండ్ మీ అందరికీ నచ్చుతుంది. తప్పకుండా హ్యాపీగా ఫ్యామిలీస్ తో హ్యాపీగా చూసే ఒక మంచి వెబ్ సిరీస్. ప్లీజ్ డూ వాచ్ ఇట్. చూస్తూనే ఉండిపోతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.